సుగుణాల సిరి ఛానల్‌కి స్వాగతం. అందరికీ ఇప్పుడు చెవి వినికిడి సమస్య బాగా ఉందండి. దాని గురించి మీరు ఏమి వేసుకుంటే మీకున్న ప్రాబ్లమ్ పూర్తిగా సాల్వ్ అయ్యి, మీ వినికిడి పెరిగిద్ది అనే దాని గురించి ఈరోజు వీడియో. తయారీ విధానం గూడా చూసుకోండి. అలా చేసుకోవచ్చు. ఇప్పుడు దాని గురించి చెప్పుకుందాం. సైనస్ ప్రాబ్లమ్, ఇలాగ మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి వినికిడి కొంచెం తక్కువగానే ఉండిద్ది. అలాంటి వాళ్ళకి తొందరగా మీకు రిజల్ట్ తెలిసిద్దన్నమాట. అది గాకుండా వయసు రీత్యా ఇంకోటి హెడ్ ఫోన్సు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పద్దుగూకులు చెవిలోనే ఉంచుకుంటున్నారు గదా! వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేసి లోపల ఇబ్బంది కలిగి నరాలు డ్యామేజ్ అయిన వాళ్ళకి మాత్రం కొంచెం టైం పడుతుంది. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవిద్ది. చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్స్, చెవిలో హోరు, దురదలు, నొప్పులు, వినికిడి శక్తి తగ్గిపోవడం. ఇవన్నీ గూడా ఇప్పుడు మనం తయారు చేసుకున్న దీనివల్ల మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్దన్నమాట. దీనితో పాటు మీకు ఉన్న ఇతర ప్రాబ్లమ్స్ అంటే తలలో గూడా కఫం పేరుకొనుంటది. అవేంటంటే ముక్కు, కన్ను, చెవి ఈ పంచేంద్రియాలతో కనెక్ట్ అయి ఉండిద్దన్నమాట. అందుకని మనకి బాగా సైనస్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కన్ను, ముక్కు, చెవి కూడా చాలా ప్రాబ్లమొస్తది. అలాంటి ప్రాబ్లమ్ గనక తొందరగా దాన్ని తగ్గించుకుంటూ, ఈ ముక్కు ప్రాబ్లమ్‌ని గనక, ఈ చెవి ప్రాబ్లమ్స్‌ని గనక మీరు ఈ మందు వాడితే సరిపోతుందన్నమాట. ఇది వాడే విధానం, వేసుకునే విధానం ఎలా అంటే, ఆ పౌడర్స్ చూయించి నేను తాగాను చూసారు? ఆ పౌడర్స్ పొద్దున్న, సాయంత్రం ఒక స్పూను, ఒక 10 ఎంఎల్ గాని, ఒక 50 ఎంఎల్ గాని వాటర్‌లో కలుపుకొని పొద్దున్న, సాయంత్రం గోరువెచ్చటి నీళ్ళతో తాగాలన్నమాట. ఇక చెవిలో మందు నేనేసుకున్నాను గదా! అది మార్నింగ్, ఈవినింగ్ ఏసుకోవాలి. ఈవినింగ్ ఏసుకున్నప్పుడు మార్నింగ్ అంటే మళ్ళా మీరు ఆఫీస్‌కి ఎళ్ళేటప్పుడు ఈ వర్కింగ్ వుమెన్స్ గాని, ఎవరైనా సరే బయటికెళ్ళేటప్పుడు ఏసుకుంటే ఆయిల్ కదండీ! బయట డస్ట్ అంతా గూడా అంటుకుపోయి లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకని ఎక్కువ ప్రాబ్లమ్ తక్కువగా ఉన్న వాళ్ళందరూ ఒక పూటే నైట్ టైమ్ వాడండి. మార్నింగ్ పైపైన అంతా ఆహ్, ఆయిలీగా ఉన్నది మొత్తం అంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, మళ్ళా నైటొచ్చేంత వరకు గూడా ఉండండి. దయచేసి ఈ రోజుల్లో పిల్లలు గాని, పెద్దలు గాని పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండగూడదు. మనం ఎంజాయ్ చేయాలి అని చెప్పి, ఈ సెల్లుల్లో ఇవన్నీ వినడానికి గాని, చూడడానికి గాని, పాటల కోసం గాని చెవిలో ఇవి పెట్టుకుంటున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు. దాంట్లో క్రిములు భయంకరమైన క్రిములుంటాయి. మన కంటికి కనపడనివి. అవి చెవిని డ్యామేజ్ చేసి వినికిడి శక్తిని కూడా చిన్న పిల్లల దగ్గర నుంచే కోల్పోయే ప్రమాదం కలిగిస్తున్నాయి. దానికోసమే ఇప్పుడు అందరూ గూడా మాకు వినికిడి తగ్గిందండి. చెవిలో ఏదో దురదగా ఉంది. హాస్పిటల్‌కెళ్తే 2 సార్లు ఆపరేషన్ చేశారు. మూడోసారి గూడా ఆపరేషన్ పడుతుంది అని. 2 సార్లు ఆపరేషన్ చేసిన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే మూడోసారి గూడా ఆపరేషన్ అంటే మనం ఎలా ఊరుకుంటాము? ఎందుకు ఇన్ని సార్లు చేస్తున్నా గూడా అది రికవర్ అవ్వలేకపోతుంది అని తెలుసుకోవాలి గదా! ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్సే పెద్దగా కనిపిస్తున్నాయి. ఈ చెవిలో పెట్టుకోవటం ఇలాంటియన్నీ. వాటికన్నిటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి ఇది ఇంపార్టెంట్. ఇది వినకపోతే నా ఆఫీస్‌లో ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేసుకోలేను అన్నప్పుడే మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ జేసుకోండి. ఇక పిల్లలని, అదని, ఇదని ఫ్యాషన్‌గా చెవుల్లో బెట్టుకోవటం చాలా ప్రమాదకరం. దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెదడు గూడా ఎదగదు. చూపు గూడా తగ్గిపోతుంది. అన్నిటి కలిపి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి, ముందు వాటిని మీరు జాగ్రత్త పరుచుకోండి. వీటి వల్ల మీకు డ్యామేజ్ గనక అయ్యి వినికిడి శక్తి కోల్పోవడము, ఈ జలుబు, దగ్గు వల్ల చెవిలో గురగురలు, హోరుమని శబ్దం రావటము, అనీజీగా ఉండటం ఇలాంటి వాటికన్నిట్లికి గూడా ఇది కావాలి అనంటే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఎలా వాడాలి, ఏంటి అనేది మీకిప్పుడు చెప్పాను. తెలియకపోతే మరలా చెప్తాను అండి. ఇలాంటివి మీకు కావాలన్నా మీరు తీసుకోవచ్చు. లేదు అంటే మీరు తయారు జేసుకోవచ్చనమాట. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ జేసుకోవాలంటే మన సుగుణాల సిరి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. అలాగే మీకింకా వీటి గురించి ఇంకా రివ్యూస్, రిజల్ట్ కావాలంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో హైలైట్స్ చూడండి. చూసి కావలసిన వాళ్ళు సంప్రదించండి.